దీనమ్మ సెలవు ఉన్న రోజు పొద్దున మేలుకొస్తుంది. మేలుకరంగానే ఇవాళ ఏమన్నా పిచ్చి కించ చల ఈ చల్ల మంచిగా తలకాయ కూర తిన అనిపించే తబ్బున పోయినా చూసినావా ఇంత తలకాయ తీసుకున్నా, కాలు తీసుకున్నా, మంచిగా గాబిండు, మంచి నీట్గా గుట్టిండు, తీసుకొచ్చి అమ్మకి ఇచ్చిన. అమ్మ ఏం చేసింది, ఇలా పసుపు వేసింది, ఉప్పు వేసింది, మంచిగా గడిగింది. పసుపు ఎందుకు వేసి కడుగుతారో కమెంట్ పెట్టండి, ఓకేనా. తర్వాత కుక్కర్లో మంచిగా జాజికాయ, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, టమాటాలు ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇంకో విషయం, జాజికాయ మాత్రం ఇంపార్టెంట్, లేకపోతే పోయి తెచ్చుకోండి, అప్పుడే వండండి. నేను కూడా అంతే, ఇక లేకపోతే మళ్ళీ జబ్బు మన పోయినా దబ్బును వచ్చినా ఇచ్చిన మంచిగా జాజికాయ కూడా వేసిరల్లా, అర్థమైంది కదా. దాంతోపాటు ఈ పుదీనా, మెంతి కూర కొంచెం వేసుకోవాలి. పుదీనా వేయలే అమ్మ, కానీ నేను చెప్తున్నా వేసుకోండి, మీరు మంచిగా ఉంటుంది. మంచిగా ఇట్లా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న తలకాయ కూర అవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ ముక్కలు మాత్రం మంచిగా కొంచెం తలకాయ చూసి మంచి నీట్గా చూసి తీసుకోవాలి. పెద్ద తలకాయలు, చిన్న తలకాయలు కాకుండా మీడియం సైజులు తీసుకోవాలి. ఇక కారం అంటారా, కారం వేసుకునేటప్పుడు ఇంట్లో పిల్లలు ఉన్నారా లేదా దాన్ని బట్టి తీసుకోవాలి. ఇక మందులకైతే ఇంకొక ముచ్చట, అది మీకు తెలుసు కదా, మందులకైతే కొంచెం గట్టి కారం వేసుకోవాలి. ఇక ఇంట్లోకైతేనే కొంచెం మీడియంగా చూసుకుంటే వేసుకొని నీరు పోసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టాలి. మూత పెట్టి మంచిగా విజిల్ రానియత్త ఉండాలి. ఎన్ని విజిల్లు తలకాయను బట్టి, ఏ తలకాయ, మేక తలకాయ, మన తలకాయ కాదు. అట్లా ఎంత కొబ్బరి పొడి, ధనియాలు, జీలకర్ర, మంచి గరం మసాలా పొడి వేసుకోవాలి. కొంచెం మసాలా ఎక్కువ వేసుకోవాలి, చలికాలం కదా. ఎండాకాలం అయితే ఇంకో లెక్క, మళ్ళీ చలికాలం కాబట్టి మంచిగా వేసుకొని మంచిగా ఉడకబెట్టిన తర్వాత మంచిగా సిమ్లో పెట్టాలి. సిమ్లో పెట్టి కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత కొంచెం సిమ్లో పెడితే కొంచెం ఇట్లా నూనె ఇట్లా పైకి తేలుతూ ఉంటుంది. అప్పుడు కొంచెం ఉప్పు కూడా వేసుకొని కలుపుకొని దించుకోవాలి. దించుకున్న తర్వాత దీన్ని మీరు అన్నంలో తింటారో, మందలో తింటారో ఇక మీ ఇష్టం.